గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొనసాగుతుంది. భీమవరంలోనే ఆయన స్టే చేయడం కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా ఖచ్చితంగా పార్టీ శ్రేణుల నుంచి కానీ ఆయన వైపు నుంచి కానీ రాలేదు. గతంలో అయితే భీమవరం నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రజల నుంచి, అభిమానుల నుంచి, కార్యకర్తల నుంచి కూడా ఆయనకి ఎన్నో విన్నపాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భీమవరం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన విజయం సాధిస్తారా, ఇక్కడ వాళ్ళు మళ్ళీ గెలిపించుకుంటారా, ఓటేస్తారా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. ఒకసారి మీరు నాతో ఫాలో అవ్వండి. సార్, మీ పేరేంటి? సత్యనారాయణ గారు. ఈసారి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఇక్కడ వాళ్ళు గెలిపిస్తారంటారా, మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది? ఇబ్బంది పెట్టేదేం లేదు. 100% గెలుస్తాడు ఈసారి. అవును. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మెజారిటీ అంటే ఎంతైనా రావచ్చు, ఎందుకంటే అవతల ఆపోజిషన్ వాళ్ళకి ఇంకా ఏముండవు. ఇంకా ఒకటి ఏంటంటే పదవుండి ఏమీ చేయలేని వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు. పదవి లేకుండా ఎంతమందికి రైతులను ఆదుకున్నాడో, చాలా చేస్తున్నాడు. ఇక మళ్ళీ అక్కడెక్కడో రోడ్డు లేదంట చించినాడులో. రోడ్డు వాళ్ళ గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే 15 రోజుల్లో నేనే శ్రమదానం చేయమంటారా అని అడుగుతున్నాడు. మరి ఎటువంటి మంచి పనులు చేసినప్పుడు మరి వేయాలి కదా. 100% గెలుస్తాడు పవన్ కళ్యాణ్. నుంచి మళ్ళీ పోటీ చేస్తారంటారా? చేస్తాడనే ఉంది మాకు. చేస్తాడో గ్యారంటీగా గెలుస్తాడు. ఆల్రెడీ నేను ఓటేస్తాను. నేను వేస్తాను. బోల్డ్ మంది ఉన్నారు వేయించేవాళ్ళు. నేను ఈసారి అయితే విజయం తప్పదు. సమస్య లేదు అసలు. అందులో మట్టికి 100% వాస్తవం. రాజన్ భీమవరమేనా? ఏంటి రాజకీయాలు ఎలా ఉన్నాయండి? ఈసారి పవన్ కళ్యాణ్ భీమవరం పోటీ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏమో చెప్పలేం మరి. అంటే గతంలో ఓడించారు కదా, ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా మళ్ళీ ఉన్నాయంటున్నారు. ఈసారి నెగ్గిందారంటారా? ఖచ్చితంగా. అంటే అనుమానాలు ఉన్నాయి అటు ఇటు, అందుకు ఇక్కడ పోటీ చేస్తే మళ్ళీ నెగ్గుతారా లేదా అంటున్నారు. కొంతమంది ఏమో లేదని నెగ్గిందామండి సార్. ఈసారి నా భీమవరం చేస్తే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఫుల్ సపోర్ట్ ఈసారి నెగ్గుతారు ఖచ్చితంగా. మేమైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాం. మా కుర్రాళ్ళందరం కూడా. మార్పు వచ్చింది అయితే మీకు? వచ్చింది. తర్వాత దేవుడి దయ. అంతేనండి. పేరేంటి? గంగాధరరావు గారు. రాజకీయాలు ఈసారి ఎలా ఉంటాయి? భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందా? ఈసారి నెగ్గింతారంటారా ఈసారి వాళ్ళు? అంటే గతంలో ఓడించారు కదా, మీరు వేస్తారా ఓటు? ఎందుకు గతంలో ఎందుకు ఓడించారు, ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు? ఈసారి చూద్దాం ఖచ్చితంగా. రాజకీయాలు చాలా స్పీడ్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈసారి భీమవరం నుంచి ఆయన పోటీ చేస్తే ఇక్కడ వాళ్ళు నెగ్గిస్తారంటారా? నెగ్గిస్తారు సార్. ఎందుకు అలా మార్పు ఎందుకు వచ్చిందంటారు? మార్పు అంటే ఏముందండి, ఆయన మీద ఉన్న అభిమానం, ఓడించామని ఒక సింపతి. ఆ సింపతి అయితే కాదండి. సింపతి ఆయన మీద సింపతి ఏంటండి కాదంటారా? మన మీద మనకు సిగ్గు అంటే ఆయన మీద సింపతి అంటే. ఈసారి ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు కోరుకుంటున్నారండి. మొన్న అయితే ఏదో తెలుసో తెలియకో తేడా చేసాం. ఈ ట్రిప్ అటువంటి అయిన ఉండాలా, కానీ అటువంటి అయిన వస్తే పేదవాడికి, ఇటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి అన్నింటికి కూడా కొన్ని విషయాల్లో ట్యాక్స్లు ఇటువంటి లేకుండా మంచి కార్యక్రమం చేసి పెడతాడో. అలాగే రకరకాలుగా వ్యవహారాలు చేశారు, కానీ ఏది ఉపకారం లేదు భీమవరంలో. ఇవాళ భీమవరంలో ప్రతిదీ కూడా ఈ రైలు చెరువులు వచ్చాక ఏ అట్టుపళ్ళు కొట్టుకెళ్ళినా, ఈ పళ్ళ దుకాణాలకు వెళ్ళినా, ఇట్లకి వెళ్ళినా ఉన్నవాడికి చెల్లుతుంది ఆ రేటు. ఏంటంటే రైలు మీద వాళ్ళు బాగా సంపాదించుకున్నారో, ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు మేము కొనాలంటే రేట్లు ఎక్కువగా కనబడుతున్నాయి. మళ్ళీ ఇటువంటి పవన్ కళ్యాణ్ కానీ వస్తే కొన్ని యాడ్స్ పెట్టి కొన్ని రకరకాలు చేసి చిన్న చిన్న వ్యాపారస్తులకి, మాలాంటి చిన్న మధ్యతరగతి వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఈ మధ్యలో భీమవరంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఈ 13 జిల్లాల్లో కూడా కోరుకుంటున్నారండి. అటువంటి వ్యక్తి రావాలని కూడా మాలాంటి అభిమానులు కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి మేము కోరుకుంటున్నాం. అలాగే నిన్న మొన్న కూడా ఇక్కడ నరసాపురంలో జరిగిందండి. అట్నుంచి వస్తుంటే కూడా ర్యాలీ మీద చాలా విపరీతమైన జనం. ఒకసారి మేము వాడించాం, కానీ ఈ ట్రిప్ అలా ఉండదు. డెఫినెట్గా మీరు కావాలి మాకు. మా భీమవరాన్ని మీలాంటి ఉండాలి, చిన్న చిన్న వ్యాపారస్తులకు మీరు ఉండాలా.
మీలాంటి వాళ్ళు వస్తే, ఎందుకంటే అది అన్యాయంగా వెళ్ళేవాడు కాదు. ఇవాళ రకరకాలు దోచుకుంటున్నారు, కోట్ల ఆదరణ దోచుకోవడం జరిగింది డబ్బు నాయకులు. ఇటువంటి వాళ్ళు వచ్చిన కొన్ని వ్యాపారాలకు కానీ వీటికి కానీ చాలా అభివృద్ధి ఉంటుంది. చిన్న చిన్న రైతులకి, చిన్న చిన్న షాపుల వారికి, ఇటువంటి పళ్ళ దుకాణం వాళ్ళకి అందరికీ బాగుంటుందని ఆలోచనతో మీ అందరిని కూడా మీ టీవీ తరఫున మేము మరీ కోరి ప్రజలంతా మార్పు వచ్చి చేయాలని ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ టీవీ వారికి. మొత్తానికి భీమవరం ఉన్న ప్రజలైతే ఒకటే అనుకుంటున్నారు, గతంలో తప్పు చేశాం, పవన్ కళ్యాణ్ని ఓడించి తప్పు చేశాం, ఈసారి అయితే అటువంటి తప్పు చేయం, ఖచ్చితంగా ఆయన నెగ్గించుకుంటాం అనేది ఇక్కడ ఉన్న ప్రజల వాళ్ళంతా కూడా చెప్పే మాట. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.